నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ రైస్ మిల్స్ తో తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు. సాలూరు మండలంలోని 4 రైస్ మిల్లులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లులోనూ సోదాలు చేస్తున్నారు అధికారులు. షకీల్ మిల్లుల్లో సుమారు 70 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. 3,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉందన్నారు. పీడీఎస్ రైస్ ను సీజ్ చేసి డీటీకి అప్పచెప్పారు టాస్క్ ఫోర్స్ అధికారులు. చెకప్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఒక 4 రైస్ మిల్స్, ఒకటి ధన్విక, ఆమిర్, రాహిల్, రాసు, ఈ 4 రైస్ మిల్లు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్యాడీ అంతా ఆల్రెడీ డిఎస్ఓ ఆర్డర్ ప్రకారం వేరే రైస్ మిల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత ప్యాడీ ఉంది, కొంత షార్టేజ్ ఉంది, కొంత ప్యాడీ ఉంది. తర్వాత ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి. ఆ రైస్ కూడా పీడిఎస్ రైస్ కింద సస్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఆయన డీటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన శాంపుల్ పంపి దాని మీద పీడిఎస్ రైస్ సంబంధించి యాక్షన్ తీసుకుంటాడు. తర్వాత దీని ఆర్కమ్కు పంపినామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆర్కమ్ ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. ఆర్కంలో ఇంతకుముందు ఒకసారి మేము చూసినప్పుడు అక్కడ ప్యాడీ లేదు. ఆర్కమ్కు ఏదైతే ప్యాడీ ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నట్టున్నది. వాడు పారిపోయినాడు. దాని మీద కాంప్లీట్ ఇవ్వమని డీటీకి కూడా చెప్పాను. ఈరోజు కాంప్లీట్ ఇస్తున్నాడు దాని మీద. ఇక మిగతా రైస్ మిల్ ఎక్కడైతే ప్యాడీ వీళ్ళకి పోయిందో అవన్నీ చెక్ చేయాల్సి, ఇన్స్పెక్షన్ చేయాల్సింది. ఫర్దర్గా దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.